విజయనగరం జిల్లా బలిచపేట మండలం శివరాంపురం సుభద్ర గ్రామాల్లో త్రాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నారని సిపిఎం మన్మథరావు తెలిపారు. దాతల సహకారంతో ట్యాంకర్లతో వారం రోజులుగా నీళ్లు సరఫరా చేయడం జరుగుతుందని పరిశీలన చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఈ 2 గ్రామాల్లో తాగునీరు అందించాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొంతమంది దాతల సహకారంతో గత వారం రోజుల నుండి ట్రాక్టర్ ద్వారా ట్యాంకర్తో నీళ్లు తెచ్చి ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, కూటమి అధికారులు, నాయకులు స్పందించి తక్షణమే తాగడానికి నీళ్లు ఇవ్వాలి. ఇప్పటికే నీళ్ళు లేవు. బయట దగ్గర నుండి చాలా దూరం నుండి సుమారు 2 కిలోమీటర్ల పరిధి నుండి తాగడానికి నీళ్లు తెచ్చుకుంటున్నారు. చిన్న పిల్లలతో వెళ్ళి, ముసలాళ్ళు వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. కనీసం ఇప్పటికైనా కలెక్టర్ గారు, మండల ఎంపీడీఓ గారు, పంచాయతీ సెక్రటరీ గారు ఇమ్మీడియట్లుగా స్పందించి తాగడానికి మంచినీళ్ళు యుద్ధ ప్రాతిపదికన శివరాంపురం గ్రామానికి అలాగే సుభద్రకి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నా. లేని పక్షంలో మహిళలందరినీ కదిలించి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.